का धन्यवाद हो। आइए, प्रकार का हमने गीत गाए हैं उसी प्रकार का वचन परमेश्वर हमसे बात करे। ఎలా మనం పాటలు పాడి దేవుని మహింపరచామో దావీదు రాసిన ఆ పాటలలాగా మనం చూస్తున్నాం, తెలుగులో కానీ హిందీలో కానీ पाड़ामू। दाऊद की लिखी हुई जैसे गीत हमने गाए हैं, ये तेलुगु में भी हिंदी में भी। तो दाऊद का भजन हमेशा बहुत प्रसन्नदायक लगता है हम लोगों को। దావీదు యొక్క కీర్తనలు ఎప్పుడు కూడా చాలా మన మనసుకి ఎంతో నెమ్మదిని కలిగించే విధంగా ఉంటవి। दाऊद से सीखने वाली बातें कई सारे विषय है। दाऊद నుండి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటవి। ఆయన ప్రార్థన బహు గొప్పగా ఉంటుంది। उनकी प्रार्थना बहुत महत्व से भरी हुई होती है और जितने बार भी पढ़े तो उतनी बार हमें नया जान पड़ता है। ఎన్నిసార్లు చదివినా కానీ అన్ని సార్లు కూడా మనకి క్రొత్తగానే అనిపిస్తూ ఉంటుంది। మనం 150 కీర్తన గ్రంథంలో చూస్తున్నాం। हम देखते हैं इस भजन में 150 भजन संहिता है। इनमें दाऊद की एक अच्छी प्रार्थना है, तो इसके द्वारा परमेश्वर हमसे बात करे। దీనిలో దావీదు రాసిన మంచి ప్రార్థన విషయం ఒకటి ఉన్నది। అలాగే దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉందాం। చూడండి, కీర్తన గ్రంథము 26వ అధ్యాయము भजन संहिता 26वें अध्याय को हम ध्यान करेंगे। पहला वचन से लेकर दाऊद कितना हिम्मत से परमेश्वर से प्रार्थना कर रहे हैं यहाँ पे, तो इसको पढ़ते वक्त अपने अंदर एक बार झांकने की आवश्यकता है। दाऊद ఎంత ధైర్యముగా తన ప్రార్థన ఈ విధమైన ప్రార్థనను చేస్తున్నాడో, మరి దీన్ని చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా అదే స్థితి అట్టి స్థితిలో మలచబడాలని సిద్ధపడదాం। యా పరమేశ్వర్ సే దాऊद कहता है, దేవునితో దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవర్తుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము। ఏదియు సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను। कहता ये यहोवा मैं खराई से चलता हूँ, मेरे लिए न्याय कर, किसी प्रकार का संदेह ना करते हुए मैं यहोवा पर भरोसा रखा हूँ। कितनी पुष्टि से इस बात को दाऊद बोलता है, देखिएगा ఎంత గట్టిగా ఈ మాటను దావీదు చెప్తున్నాడో చూడండి। యథార్థవర్తుడనై నడుస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు। दाऊद कहता है मैं खराई से चलता हूँ, खराई से चलता हूँ, और इस बात को बोलता है तू ही मुझे न्याय कर। నేను యథార్థవర్తుడనే నడుస్తున్నాను కాబట్టి నీవు నాకు తీర్పు తీర్చు అంటున్నాడు। अगर न्याय करने की बात कभी आता तो हम लोगों को सहज तौर पर डर लगता है। తీర్పు అనే విషయం రాగానే మనకి సహజంగా అయితే భయమేస్తుంది, ఎందుకంటే తీర్పులో అన్ని బట్టబయలవుతాయి గనుక। क्योंकि न्याय का दिन, न्याय अगर कोई करने लगेगा तो हर चीज़ का खुलासा हो जाएगा, इसलिए न्याय से हम लोग डरते हैं। मगर दाऊद के अंदर इतना हिम्मत है, वो अपनी चाल चलन को लेकर अपनी प्रार्थना के द्वारा దావీదు ఎంత ధైర్యం ఉన్నది, తన ప్రార్థన బట్టి తన ప్రవర్తన బట్టి ప్రార్థనలో చెప్తున్నాడు, నేను యథార్థవర్తుడై నడుస్తున్నాను, నాకు తీర్పు తీర్చు, నేను ఏ సందేహం లేకుండా నీ యందు నమ్మిక ఉంచాను। ఎంత గట్టిగా ఈ మాట చెప్పగలుగుతున్నాడో చూడండి। मैं खराई से चलता हूँ, मेरे लिए न्याय कर, क्योंकि मैं बिना संदेह का आप पर भरोसा करता हूँ। हम भरोसा करते हैं मगर संदेह भी करते हैं। మనం నమ్మకం కూడా ఉంచుతాం కానీ సందేహం కూడా పడతా ఉంటాం। కానీ దావీదు చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఏ సందేహం లేకుండా నేను నమ్మిక ఉంచాను। బినా సందేహ మే భరోసా కరా హూ, మేరే న్యాయ కర్, నాకు న్యాయము తీర్చుము, నాకు తీర్పు తీర్చు అంటున్నాడు। मेरे लिए न्याय कर करके बोलता है, यार कि हम तो न्याय विमर्श का दिन एक है करके सुधारने के लिए वचन बताता है। తీర్పు తీర్చే దినం ఒకటి ఉందని సరి చేసుకోమని వాక్యం చెప్తుంది। అయితే దావీదు ఇక్కడే అంటున్నాడు, నాకు తీర్పు తీర్చు। हम तो उस दिन के लिए इंतजार कर रहे हैं कि एक न्याय का दिन है, उसके लिए सुधार के रास्ता में हम, मगर दाऊद अपने जीवन काल में कहता है मेरे लिए न्याय कर। कितनी हिम्मत वाली बात है, यानी कि ऐसा लगता है कि उन्होंने अपनी जिंदगी में जो परमेश्वर का इच्छा के अनुसार चलना चाहिए उस सीमा तक वो पहुंच गए, इसलिए ही हिम्मत वाली बात बोल पा रहे అనిపిస్తుంది। దావీదు దేవునికి ఇష్టమైన భక్తి, ఇష్టానుసారమైన పశ్చాత్తాపం చేసి ఉంటాడు, అందుకే ఇప్పుడు తన ప్రవర్తనను దిద్దుకుని ఉంటాడు కాబట్టి ధైర్యంగా అంటున్నాడు, నాకు తీర్పు తీర్చుము। నేను ఎలా నమ్ముకున్నాడంటే సందేహించకుండా నమ్మిక ఉంచి ఉన్నాను। मेरे किसी प्रकार का संदेह नहीं रखा हूँ। तो कहने की मतलब है దేవునితో యథార్థమైన నడవడిక ప్రతి విశ్వాసికి అవసరమైనది। कहना क्या चाहते हैं हम यहाँ पे परमेश्वर के साथ हम अगर चलने वाले तो हमारे अंदर खराई चाल चलन होनी चाहिए, खराई, तभी हम परमेश्वर से हैं।
మనం దేవునితో నడుస్తున్నామంటే మనలో ఖచ్చితంగా యథార్థమైన ప్రవర్తన మనలో ఉండాలి. यथार्थता అనగానే మూడు విషయాలు గుర్తుకొస్తాయి. खराई बोलते ही तीन बातें हमारे ध्यान में आता है. एक तो पूर्ण हृदय से परमेश्वर पर भरोसा रखना. ये भी यही बोल रहे, मैं बिना संदेह का तुझ पर भरोसा किया. ఒకటేంటంటే పూర్ణ హృదయముతో అంటే హృదయపూర్ణంగా దేవుని పైన నమ్మకం ఉంచటం. दाऊद ने भी यही बोला, बिना संदेह का मैंने भरोसा किया हूँ. हम लोगों को भी आवश्यकता है प्रभु को हृदय पूर्वक पूर्ण हृदय से परमेश्वर पर भरोसा करना. पूर्ण यानी कि उसमें और कोई असंपूर्णता नहीं है. పూర్ణ హృదయం అనగా అందుట్లో ఇంకా అసంపూర్ణమైనది అనేది ఏదీ లేదు. పరిపూర్ణమైన నమ్మిక దేవుని యందు ఉంచాను అని దావీదు చెప్తున్నాడు. तो उसी प्रकार हम पूर्ण हृदय से భరోసా రఖనా హై. అలాగే పూర్ణ హృదయంతో దేవుని పైన నమ్మకం ఉంచాలి. ఒకవేళ దేవుని మీద పూర్ణమైన హృదయంతో నమ్మకం ఉంచామంటే अगर हम कहते हैं हम पूर्ण हृदय से भरोसा रखता है प्रभु पर, तो उसमें खुद की दिमाग नहीं लगाना चाहिए. దేవుని మీద పూర్ణమైన నమ్మకం ఉంది మనకి అంటే, పూర్ణ హృదయంతో దేవుని నమ్మామంటే మన సొంత తెలివితేటలు ఉపయోగించాల్సిన పని లేదు. ఫిర్ సొంత తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. पूर्ण यानी कि परमेश्वर का अगवाई से चलना, परमेश्वर के वचन के अनुसार चलना, परमेश्वर की कहने की मार्ग में चलना. పూర్ణ హృదయంతో అనగా ఆయన చెప్పినట్లుగా, ఆయన చూపినట్లుగా, ఆయన నేర్పినట్లుగా నడవటమే పూర్ణం అనేది. అందులో మన సొంత ఉద్దేశాలు అనేవి ఉండకూడదు. इसके अंदर अपनी खुद की विचार नहीं होना चाहिए. इसलिए हम देखते हैं, कई बार सुना भी होगा, అందుకే చాలాసార్లు చదివి విని ఉంటాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే ఏమంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకొనక అంటాడు. क्या कहता है नीति वचन 3 अध्याय में देखने से 3 वचन से, अपनी खुद की बुद्धि पर भरोसा मत रखो, उस पर निर्भर होकर मत चलो बोलता है. यानी कि हम अगर परमेश्वर पर पूर्ण भरोसा रखा तो खुद का दिमाग नहीं लगाना चाहिए. किसमें अपने काम काजों को लेकर नहीं मना कर रहे. దేవుని యందు నమ్మకం ఉంచాము అంటే మన సొంత తెలివితేటలు ఉపయోగించకూడదంటే మన పనులకు సంబంధించినవి, మన పనిపాట్లకు సంబంధించినవి అని కాదు. परमेश्वर की राज्य में यानी कि पवित्रता को पाने के लिए, परमेश्वर का राज्य को पाने के लिए बाइबल जो कहती है उस वचन का ना एक दाई मुड़ना है ना बाई मुड़ना है. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి అంటే ఆ వాక్యానికి కుడి ఎడమలు కూడా తొలగిపోవద్దు. उस वचन का ना दाई मुड़ना है ना बाई मुड़ना है. यानी कि जैसा वचन बताया जाता है हम पवित्र चाल चलन चलने के लिए, कोई आज्ञा हो, नियम हो, पवित्रता को लेकर तौर तरीका मसीह होने के नाते ये जैसा बताया जा रहा है वैसा ही हमको बनना. इसमें अपनी दिमाग से उसको कुछ ऊंच नीच नहीं करना है. మనం యథార్థమైన హృదయములతో దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అనే దానికి ఆయన ఏమి నేర్పుతున్నాడో దానికి ఏది కూడా అది ఆజ్ఞల పూర్వకమైన సరే, కట్టడల పూర్వకమైన సరే, నియమాలతో కూడిందైనా సరే, మనము దానికి ఏది కూడా కొంత అటు ఇటు చేర్చి కలిపేవారిగా ఉండకూడదు. అందుకే అంటున్నాడు మన సొంత తెలివితేటలనే ఉపయోగించొద్దు. इसलिए खुद की दिमाग को नहीं लगाना. दूसरा विषय. तीसरा विषय में देखिएगा तो हर एक विषय में प्रभु पर निर्भर होना है. మూడో విషయం చూస్తే ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడాలి. हर एक विषय में. इसी को बोलता है खराई से प्रभु में चलने का और पूर्ण मन से प्रभु में चलने का. దీన్ని అంటాము హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడటము, నమ్ముకొనటము, అలాగే యథార్థమైన నడవతను కలిగి ఉండటం. अगर खराई चाल चलने वाले के पास ही ये हिम्मत होता है मुझे जांचो या तो मेरा न्याय करो बोलने के लिए, ఎవరైతే యథార్థవర్తనలో నడుస్తారో వారికే దేవుని ఎదుట ధైర్యం ఉంటుంది. మనం మనుషుల ఎదుటనైతే మనుషులు మనల్ని నిజంగా పరీక్షించలేరు. చెప్పాలంటే परमेश्वर हमें परख सकता है, देखा जाए तो मनुष्य में परख नहीं सकता. क्यों? हम किसी इंसान के हाथ में तो यानी कि हम किसी इंसान को दिखने की जैसा व्यवहार तो हम नहीं करते. हम अभक्ति है, हम टेढ़ी मेढ़ी चलने वाले हैं, इस तरह लोगों को दिखाई देने के लिए यत्न करते क्या? మనం భక్తిహీనులమని, మన ప్రవర్తన సరైనది కాదని మనుషులకు అగబడేటట్లుగా ఉంటామా? ఉండవు. ఎందుకంటే మనం చాలా తెలివైన వారు. क्योंकि हम बहुत दिमाग वाले हैं. कहाँ कैसा किसके पास कैसा रवैया रखना हमें पता है. ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలన్న ఆ తెలివితేటలు మనకున్ని. దాన్ని అన్నాడు సొంత తెలివితేటలు. उसी के बोला गया है खुद की बुद्धि पर निर्भर मत होना. परमेश्वर से बोलने का सीधा हिम्मत देखिएगा. यहाँ पे दाऊद की దేవునితోనే అడుగుతున్నాడు, నాకు తీర్పు తీర్చు, నేను సందేహం లేకుండా నీ యందు నమ్మిక ఉంచున్నాను. मेरा न्याय करो, मैं बिना संदेह का तुझ पर
भरोसा किया हूँ। तो यहाँ पे दाऊद की ये प्रार्थना उसकी कराई चाल की वजह से इतनी अच्छी प्रार्थना वो कर पाया है. ఆయనలో యథార్థత అనేది ఉన్నది కాబట్టి ఎంత ఖచ్చితమైన ప్రార్థన ఆయన చేయగలుగుతున్నాడు. ఇంకా ముందు చూస్తే చాలా అద్భుతమైన విధాలుగా ఆయన ప్రార్థన చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. अगर आगे देगा तो कई अद्भुत रीति से वो प्रार्थना करते हुए हमको नजर आता है. यही 26 वचन में हमने इसमें देखा खराई యథార్థవర్తుడై అంటే యథార్థం అంటే నిజాయితీగా ఉండటం, यानी कि खरे बन के रहना, धर्मी बन के रहना. अगर कोई खरे मार्ग में रहते हुए धर्मी बन के रहेगा तो सच्ची में उसके लिए सब प्रकार की आशीष तो मिलना ही है. ఎవరైనా నిజాయితీ కలిగి నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉంటే నిజంగా దీవెనలు పొందటానికి ఇదే దారి అవుతుందేమో. आशीर्वाद पाने के लिए यही मार्ग होता है. इसलिए खराई हम प्रभु के पास आते कई सारे विषयों को प्रभु का सम्मुख रखते हैं. प्रभु हमारी प्रार्थना फलाना 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 बोल के మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించేటప్పుడు మా ప్రార్థన ఫలానా 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 అని చాలా అవసరతలు దేవుని దగ్గరలో పెడతాం. కానీ వాస్తవమైన అవసరతను గుర్తించింది దాऊद ఒక్కడు మాత్రమే. अगर सच में देखा जाए तो हकीकत की आवश्यकताओं के बारे में जानना दाऊद केवल इसलिए बोलता है मेरी भरोसा इस प्रकार की है, मेरी चाल इस प्रकार की है, मेरा न्याय करो. నేను ఈ విధంగా యథార్థత ప్రవర్తన కలిగి ఉన్నాను, నేను ఇలాంటి నమ్మిక ఉంచుని ఉన్నాను, నాకు తీర్పు తీర్చు. कितना हिम्मत से ये बात को कहता है देखिएगा. यानी कि अगर हम खराई से चलने से ही हमें आशीष मिलेगा, मगर हम खराई की रास्ता को छोड़कर केवल आशीर्वादों के लिए प्रार्थना करते हैं. మనం యథార్థత అనే ప్రవర్తన గురించి లేక నిజాయితీని గురించిన ప్రార్థన లేక పట్టుదల ఆ స్థితికి మారాలన్నా ఆతురతను మర్చిపోయి దాని నుండి మాత్రమే మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయని మర్చిపోయి కేవలం ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తాం. हम खराई से चलने से ही हमें परमेश्वर आशीष करेगा, क्योंकि उन्होंने बताया था ना व्यवस्था विवरण 28 में उनकी बात मानकर उनकी इच्छा के अनुसार चलने वालों को क्या क्या आशीष मिलेगा, उनकी बातों को ना मानकर उनका विरुद्ध चलने वालों को क्या क्या शाप मिलेगा. వాక్యంలో అయితే రాయబడి ఉంది కదా ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఎవరైతే ఆయన మాటలు శ్రద్ధగా వాటి ప్రకారం నడుచుకుంటారో వాళ్ళకి ఎట్టి ఆశీర్వాదాలు కలుగుతాయి, ఎవరైతే ఆయన మాటలు వెనక వాటిని అనుసరించి నడకపోతే వాళ్ళకి ఎలాంటి శాపాలు తగులుతాయి అన్నీ స్పష్టంగా రాయబడి ఉంది. तो हमें चाहिए था कि प्रार्थना में हमें परमेश्वर का सम्मुख प्रभु मुझे बिना संदेह का पर भरोसा करना सिखाओ. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే అगर నిజంగా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సందేహం లేని విశ్వాసం నాలో పుట్టించు, యథార్థమైన ప్రవర్తన నాకు అవసరము, నీ నుండి తీర్పు తీర్చబడటానికైనా సిద్ధముగా ఉండగలిగిన మంచి ప్రవర్తన అంటే ధైర్యం ఉన్నప్పుడే అలాంటి తీర్పుకి ఎదురు నిలబడగలుగుతారండి. अगर हिम्मत होगा ना अपने चाल चलन पर तभी इस प्रकार के न्याय के लिए परमेश्वर के सामने खड़ा हो पाएगा इंसान. इसलिए देखिए हमें चाहिए प्रभु से अगर आशीष पाना हो तो మనకు కావాల్సింది ఏంటంటే దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇక్కడ 26వ కీర్తన గనుక మనం ధ్యానం చేస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. या 26वें भजन संगीता को हम ध्यान करने से हमें साफ साफ नजर आता है. देखिएगा दाऊद अपनी इस प्रकार की परमेश्वर से बोलने का उसका हिम्मत की वाली बात कौन से पता है. ఈ విధంగా దావీదు తను మాట్లాడగలగటానికి తనకు ధైర్యం కలిగించిన విషయం ఏంటో తెలుసా, అతని ప్రార్థన బహు పశ్చాత్తాపంతో కూడింది. उनकी प्रार्थना जो है बहुत पश्चाताप से भरा हुआ है. देखिए यहीं पे 25वें अध्याय में हम देखते हैं एक ही अध्याय में 3 बार अपने पापों को मानते हुए वो कैसा प्रार्थना करता है. 25 అధ్యాయంలో చూస్తున్నాం 3 సార్లుగా తన పాపాలు క్షమించమని ఆ దేవునికి మొరపెడుతున్నట్లుగా చూస్తున్నాం. రేపు చూడండి 25వ అధ్యాయము కీర్తన గ్రంథము 25 भजन संगीता 7वें वचन में देखिएगा तो నా బాల్య పాపములను నా అతిక్రమలను జ్ఞాపకము చేసుకొనకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. देखो लड़कपन की बात पापों को भी लेकर भी प्रार्थना में मांगता है कि हे यहोवा मेरी लड़कपन की प्रार्थना मेरी उल्लंघन करने वाला इन विषयों को तुम स्मरण मत करो, तेरी केवल अनुग्रह की वजह से और दया की वजह से मुझे याद रखो. मेरी पापों को स्मरण करेगा तो मैं बिल्कुल भी तेरे सामने टिक नहीं पाऊंगा. उनकी प्रार्थना है केवल तेरी अनुग्रह से मुझे स्मरण करो, నీ యొక్క కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పటి పాపాల గురించి అడుగుతున్నాడండి, కబ్ की पापों को लेकर बोल रहे, अपनी लड़कपन की यानी कि जब से उसने होश संभाला ना तब की पापों को लेकर भी वो पश्चाताप की प्रार्थना मांग रहे.
తన బాల్యంలో చేసిన పాపాలంటే తనకు ఎప్పుడైతే తను జ్ఞానేంద్రియాలు వికసితమైన తర్వాత తను తెలుసుకోగలిగిన ఊహ కలిగినప్పటి నుంచి తను ఎలాంటి పాపం చేసినో బాల్యంలో ఉన్న పాపాల విషయంలో కూడా పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. और देखो उसी अध्याय 11 वचन में అదే అధ్యాయంలోని 11వ వచనం అంటాడు, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. हे यहोवा मेरा पाप बहुत भयानक है, तेरी नाम की वजह से मुझे क्षमा करो. अपने पाप, हम दूसरों का पाप हमको देखते हैं, अपने पाप हमको छोटा नजर आता है, दूसरों का पाप हमको बहुत बड़ा नजर आता है. మన పాపాలేమో మనకు చిన్నగాను ఇతరుల పాపాలేమో చాలా పెద్దగాను కనిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నాడు తెలుసా? నీ పాపాలే చాలా పెద్దవి, ఇతరులే చాలా చిన్నవి అన్నాడు. यीशु मसीह ने कहा तेरे पाप ही बहुत बड़ा है और दूसरों का पाप बहुत छोटा है. क्या बोला है बताओ? हम यानी कि पहले हम अपने आप को परखने की जांचने की आवश्यकता है. మొదట మన పాపాల గురించి మనం ఆలోచించుకోవాలి, వాటి గురించి పశ్చాత్తాపడాలి. అగర్ హమ్ దూసరోं को ही देखने लगेगा ना, మనం మొదట ఇతరులనే చూడేస్తామనుకోండి పాపాల విషయంలో మనకి పాపం అని ఎప్పుడు అనిపించదు. हमारी पाप हमें पाप करके कभी भी महसूस नहीं होता. इसलिए दूसरों को सुधारना, दूसरों को टोकने से पहले अपने को सुधारो, अपने आप को टोको, నీకు నువ్వు సరి చేసుకో, నీకు నువ్వు నియంత్రించుకో, నేను ఈ విధమైన పాపం చేయకుండా ఉండాలి అని. इसलिए यहाँ पे बोलता है मेरे पाप बहुत भयानक है, मेरे पाप बहुत भयानक है. दाऊद ग्रहिंచుకుంటున్నాడు, दाऊद समझता है इस बात को, मैं बहुत बड़ा भयानक पापी हूँ, तो तेरे नाम की वजह से मुझ पर क्षमा करो, నీ నామమును బట్టి నన్ను క్షమించు. क्यों? उनका नाम कौन सा है? दयालु है. वो कौन है? क्षमा करने वाला है. ఆయన ఎవరు? క్షమించే దేవుడు, దయగలిగిన దేవుడు. इसी प्रकार देखो 18 वचन में भी कहता है, అలాగే ఇక్కడ 18వ వచనంలో కూడా అంటాడు, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. यहाँ पे बोलता है ये मेरी परेशानी जो भी दुख आए ना, इनको पहचानो, मेरे पापों को क्षमा करो. इन दुखों का और पापों का यहाँ पे क्या मेले बताइए? ఎక్కడున్న తన వేదన, తన బాధలకి పాపాలకి సంబంధం ఏంటి? यहाँ पे कहना क्या चाहता है कि अगर मेरे पाप क्षमा की गए होता ना, मेरे को इन दुखों से, इन परेशानियों से छुटकारा मिला होता. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నా పాపములు కనుక క్షమించబడి ఉంటే నాకు ఈ వేదనల నుండి, శోధనల నుంచి కూడా విడుదల కలుగుతుంది. क्यों? खराई से प्रभु में चलने से बताया था पहले भी, हर प्रकार की आशीष हमको मिलता है. దేవుని యందు యథార్థమైన భక్తి చేయగలిగితే గనుక ప్రతి విధమైన ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ఆ యథార్థ ప్రవర్తనే దీవెనలకు పునాది అని చెప్పుకోవాలి మనం. वो खरे ही चाल चलन ही आशीर्वाद का नींव है करके हम बता सकते हैं. अगर हम इस प्रकार का अपने आप को ना तोलते हुए, ना सुधरते हुए, ना संभलते हुए केवल आशीर्वाद चाहिए, ये नामुमकिन है. प्रभु को ऐसा आशीर्वाद देना कदई मंजूर नहीं है, कदे भी मंजूर नहीं है. దేవునికి ఈ విధమైన ఆశీర్వాదాలు ఇవ్వటం ఆయనకి ఏమి ఇష్టం లేదు. ఎందుకు? అన్నీ సంపాదించుకొని చివరికి ప్రాణం పోగొట్టుకుని నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం? सब प्रकार की आशीर्वादों को पाकर इस संसार में अंत में नरक में चले जाए तो क्या फायदा? इसलिए इस संसार की विषयों को लेकर ज्यादा प्रभु नहीं चाहता हम आशीर्वाद बने, हमें आशीर्वाद मिले. वो स्वर्गीय आशीर्वादों को हमको देना चाहता है. आ परलोक संबंधమైన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. इसलिए यहाँ पे दाऊद भी बोलता है मैं ये फलाना समस्याओं में हूँ, इसका मतलब अभी भी मेरे पाप क्षमा नहीं हुआ, मेरे पापों को क्षमा करो. నేను ఈ విధమైన సమస్యలో ఉన్నాను ఇంకా అంటే నాలో ఏదో పాపం ఉంది, నా పాపాలు క్షమించు ప్రభువా, అందుకే నా ఈ వేదనలో నా బాధలు తొలగిపోవటం లేదు, నేను ఈ బాధల్లో శోధనలో ఉన్నాను, అయితే నా పాపములు క్షమించబడితే నేను ఈ బాధల శోధన నుంచి విడుదల పొందుకోగలుగుతాను. अगर मेरे पाप क्षमा कर दिए गए तो मैं इन परेशानियों से बाहर आ सकता हूँ. यानी कि वो कहने के मतलब है वो पूर्ण रीति से साफ अपने आप को पापी जानकर इतनी पश्चाताप से प्रार्थना करता है. తనకు తాను పాపినని గ్రహించి ఎంతో గొప్ప పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మనము 51వ కీర్తనలో కూడా చూస్తాం. हम 51 भजन संगीत में भी देखते हैं कैसे तरह का उनका पश्चाताप की प्रार्थना है. ఎలాంటి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దావీదులో మనం చూస్తున్నాం. क्योंकि हम सब जानते हैं मनुष्य पापी है. इस पापी को पवित्र बनाने के लिए परमेश्वर ने यीशु के द्वारा मौका दिया है. మనిషి పాపి, ఈ పాపి అయిన మనిషిని పరిశుద్ధుడిగా చేయడానికే యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక అవకాశం ఇచ్చాడు. तो इसे हमें सदुपयोग करना है, దీన్ని మనము ఉపయోగించుకోవాలి.
చూడండి देखेगा यहाँ पे दाऊद अपने अंदर की बहुत सारे भला यानी कि अच्छी बातें हो सकता है दाऊद के अंदर अच्छे लक्षण नहीं होगा क्या होंगे अच्छे लक्षण क्या దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడని తనలో ఏ మంచి లేదని మనం అనుకుంటామా కావచ్చు తనలో చాలా మంచి ప్రవర్తనలు ఉన్నాయి మనం మంచి ప్రవర్తన గురించి కూడా చాలాసార్లు విన్నాం దావీదులో ఉన్న మంచి పద్ధతులు మంచి ప్రవర్తన గురించి చాలాసార్లు విన్నాం दाऊद के अंदर अच्छाई को लेकर अच्छी चाल चलन को लेकर कई बार हमने सुना है मगर वो अपनी अच्छाई को लेकर घमंड से परमेश्वर सम्मुख प्रार्थना नहीं कर रहे తనలో వందిన మంచిని బట్టి గర్వంతో ప్రార్థించటం లేదు यहाँ पे अपना आप को दीन होकर प्रार्थना कर रहे అక్కడ తనకు తాను తగ్గించుకొని దీనుడిగా ప్రార్థిస్తున్నాడు इसलिए देखिएगा यहाँ पे पहले वचन तो हमने देखा कि वो अपने खराई को लेकर किस तरह का भरोसा रखा है और प्रभु पर क्या प्रार्थना कर रहे మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన యథార్థ ప్రవర్తన బట్టి ఎలాంటి సందేహించకుండా ఆయన మీద నమ్మకం ఉంచాను అనేది వెల్లడపరుస్తున్నాడు అది మనం నేర్చుకోవాలని उस बात को हम सीखने के लिए है अगर दूसरे वचन में देखते हैं तो कहता है यहोवा నన్ను పరీక్షించుము నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించుము बहुत ही हिम्मत चाहिए इस बात को बोलने के लिए ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पे क्या कहते यहोवा मुझे परखो और मुझे जांचो क्या क्या जांचना है क्या क्या परखना है मेरे अंतर इंद्रियों को मेरे हृदय के अंदर बातों को क्योंकि दाऊद अच्छी तरह जानता है इंसान अंदर एक बाहर को एक व्यवहार दिखाता है दाऊद బాగా తెలుసు ఎందుకంటే ఆయన కూడా మనిషి కదా లోపల ఒక రకంగా ఉంటాడు మనిషి బయట ఒక రకంగా ఉంటాడు అందుకే అంటున్నాడు इसलिए कहता है मुझे जांचो और परखो क्या क्या जांचना है मेरी अंतरूनी आत्मा को भी मेरे हृदय के अंदर जांचो अगर इस प्रकार की प्रार्थना निकलने के लिए हमारे मुंह से हमें कितना हिम्मत चाहिए कितना परमेश्वर पर भरोसा होना चाहिए अपने चाल चलन पर कितना हमको यकीन होना चाहिए मैं ठीक ठीक वचन के अनुसार चल रहा हूँ ఇలాంటి ప్రార్థన మనం చేయగలగాలంటే నేను సరియైన విధంగా నడుస్తున్నానని మనకి ఎంత గట్టి నమ్మకం ఉండాలి చెప్పండి దానికి మన హృదయాంతరంగం మనకే సాక్ష్యం ఇవ్వాలి మన మనసు మనం ఎవరి నుంచి అన్నా తప్పించుకోగలుగుతాం కానీ మన మనసు నుంచి మనం తప్పించుకోలేం తెలుసా हम किसी से भी बच निकल सकता है परमेश्वर के अलावा किसी मनुष्यों के आगे से तो हम बच निकल सकते हैं भले अच्छे बातें बोल सकते हैं कैसा भी जैसा चाहिए वैसा व्यवहार हम दिखा सकते हैं ఎలాగ ఉండాలంటే అలాగ మనుషులు ఎదుట మనం చూపించగలం కానీ మన హృదయాన్ని నుంచి మాత్రం మనం తప్పించుకోలేవు अपने हृदय से हम बच नहीं सकते इसलिए యోహన్నా अपनी पत्रिका में बोलता है रोमा में भी अपने पत्रिका में पौलुस बोलता है యోహాను కూడా తన పత్రికలో రాస్తున్నాడు రోమాలో కూడా పౌలు గారి పత్రికలో రాస్తున్నాడు మనకు మనం పరీక్షించుకుంటే మనకు తెలుస్తుందంట అంటే మన ఆలో ఉన్న ఆత్మ నిష్పక్షపాతంగా సమాధానం చెప్పేస్తుంది हमारे अंदर की अंदरूनी आत्मा बिना पक्षपात का जवाब देगा हम क्या है क्या चीज है हम परमेश्वर के हैं परमेश्वर के नहीं है कोई इंसान हमको परख नहीं सकता ये मनुष्य को मन परीक्षिंचलेडु लेकिन परमेश्वर की आत्मा हमारी आत्मा से बताता है हम क्या है क्या नहीं है तो इसलिए हम अपनी आत्मा से बच नहीं सकता भले हम उसको हम दबाने की कोशिश कर सकते हैं కావాలంటే ఆత్మ యొక్క ఆరాటాన్ని లేక పరీక్ష యొక్క నిజాయితీని మనం అడిచివేయచ్చు మనలో ఆత్మ మనల్ని చెప్తుంది నువ్వు చెడ్డవాడవని చెప్తున్నా నోరు మూసుకుని ఉండని మన ఆత్మను మనం గద్దించవచ్చు కానీ అది లోపల నుండి ఘోషిస్తూనే ఉంటుంది अगर वो आत्मा को हम दबा के रख सकता है दबा सकता है ऊपर को उसको बोलने नहीं देंगे मगर वो हमारे अंदर की आत्मा जो है वो हमको ये बताता रहेगा तू सही नहीं है तुझे बदलने की आवश्यकता है देखो ये इतना हिम्मत है दाऊद के पास इसलिए बोल रहे मेरी अंदरूनी आत्मा को मेरे हृदय के अंदर भी जांच लो ये खराई यानी कि ऊपर कोई दिखता है ना चाल चलन యథార్థ ప్రవర్తన అనేది మనకు పైకి మాత్రమే కనిపిస్తుంటది కానీ యథార్థత అనేది హృదయంతో ముడిపడి ఉన్నదనే మాట కూడా మనకు అర్థం కావాలి खराई यानी कि हृदय से जुड़ी हुई है ये बात को भी हमें समझ में आना चाहिए तो इसलिए बोलता है मैंने इस प्रकार का बिना संदेह का तुझ पर भरोसा किया हूँ संदेहिंपकुंडा नी మీద నమ్మకం ఉంచి ఉన్నాను నాకు తీర్పు తీర్చు मुझे मेरे साथ न्याय करो और क्या बोलता है कि मेरे परखो और जांचो मेरे हृदय के अंदरूनी हिस्सा को भी जांचो నన్ను పరిశీలించు పరీక్షించు నా హృదయాంతరంగాలను కూడా పరీక్షించు ఎంత ధైర్యమైన విశ్వాసం కావాలి ఎంత ధైర్యమైన ప్రార్థన కావాలి దానికి ఎంత ధైర్యంతో కూడిన పరిపూర్ణమైన పరిశుద్ధత కావాలి ఈ మాటలు రావాలి అంటే अगर इस प्रकार की बातें आने के लिए
कितना हिम्मत चाहिए, कितना पवित्रता वाला प्रार्थना चाहिए, कितना पवित्र जिंदगी चाहिए। देखिए क्या दाऊद की हम देखते तो दाऊद ने पाप किया, इतनी एक बड़ी चीज हेडलाइन में हमें नजर आता है. దావుదు ప్రార్థన చేశాడని ఒక పెద్ద హెడ్లైన్ లాగా మనకు కనిపిస్తుంది. కానీ ఆయన చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థన, దేవుని మీద తనకున్న నమ్మకము అసలు ఎంత ఖచ్చితమైందో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. हम सीखने के लिए बहुत है दाऊद के अंदर कितना पश्चाताप की प्रार्थना है, कितना खराई से प्रभु के साथ जुड़ा हुआ है. इसे जांचने के लिए और जानने के लिए हमारे पास बहुत है दाऊद के द्वारा सीखने के लिए. आप और यहाँ पे देखिए 4 और 5 वचन में कहता है, तीसरे में भी लिखा है, 3వ వచనంలో అంటున్నాడు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. मैं आपके अनुग्रह को मैंने अपने आंखों के सामने रखा हूँ, इसलिए तेरे सत्य के अनुसार मैं चल रहा हूँ. और परमेश्वर से कहता है. और 4-5 వచనాలు చూస్తే 4 और 5 వచనం में देखिएगा तो, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. यहाँ पे ये क्या कहता है, निकम्मे लोगों के साथ मैं संगति नहीं करूंगा, पाखंडियों के साथ नहीं चलूंगा, दुष्टों की संगति से मैं घृणा करता हूँ, भक्तिहीनों की संगति में मैं नहीं रहता हूँ. यानी कि ना रहने के मतलब क्या है, यहाँ पे पाखंडी हो, दुष्ट हो, निकम्मे हो, इन लोगों के बीच में ना ही रहूंगा, नहीं बैठता हूँ. बोलने का मतलब क्या है, ఇక్కడ పనికి మాలిన వారు కానీ, వేషధారులు కానీ, దుష్టులు కానీ, భక్తిహీనులు కానీ వాళ్ళతో సాంగత్యం చేయటం లేదంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళలాంటి బుద్ధి, వాళ్ళలాంటి పనులు, వాళ్ళలాంటి ఆలోచనలు, వాళ్ళతో నన్ను సహకరించటం లేదు, వాళ్ళలాగా నేను నడవటం లేదు అని చెప్పాలనుకుంటున్నాడు. यहाँ पे क्या बताना चाहते, तू मेरे को जांचो, నువ్వు నన్ను పరీక్షించు, ఎందుకంటే నేను వారిలాంటి ప్రవర్తన నాలో లేదు, నేను అలాంటి ప్రవర్తన గల వారితో స్నేహం చేయటం లేదు, నేను వాళ్ళ మాటల్లో మాటలు కలపటం లేదు, వాళ్ళ చెడుతనానికి సహకరించటం లేదు, కాబట్టి నువ్వు నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అంటున్నాడు. इसलिए कहता है कि मैं ऐसे लोगों के संगति में जुड़ के नहीं रहता हूँ, मैं ना पाखंडियों के, ना निकम्मों की, ना भक्तिहीनों की और ना दुष्टों की साथ जुड़ा हुआ हूँ, क्योंकि मेरा हृदय अंदर से कितना साफ है, तू ही मुझे जांचो, నువ్వే నన్ను పరీక్షించు. और कहता है यहाँ पे देखो, और 6 से लेकर 8 तक देखेगा तो 6 నుంచి 8 వరకు చూస్తే, నిర్దోషినని నా చేతులు కడుక్కుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, నీ ఆశ్చర్యకార్యములను వివరించుదును, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. यहाँ पे क्या कहता है, मैं निर्दोष होकर अपने हाथों को डोर डालता हूँ, यहोवा तेरी वेदी की चारों ओर मैं प्रदक्षिणा करूँगा और वहाँ पे तेरे को शुक्रगुजारी का भेंट चढ़ाऊँगा, तेरे आश्चर्य कार्यों को मैं बताता रहूँगा और तेरा मंदिर में निवास करूँगा, और जहाँ तेरा महिमा खड़ा रहेगा उस जगह को मैं प्रेम करता हूँ. यहाँ ये बोलने की मतलब क्या है कि पूर्ण मन से परमेश्वर नज़र में, यानी कि परमेश्वर की आराधना करने की स्थिति यहाँ पे दिखाई देता है हम लोगों को. 6 से लेकर 8 तक, 6 నుంచి 8 వరకు చూస్తే దేవుని ఆరాధించాలన్న దృఢ సంకల్పం దావుదులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. परमेश्वर की आराधना करने की दृढ़ निश्चय दाऊद के अंदर है करके हम देखते हैं. पहले तो दुष्टों की संगति को मैं दूर रहता हूँ, ये बता रहे, परमेश्वर को स्वयं बता रहे, मुझे जांचो, मैं इस प्रकार का हूँ, నన్ను పరీక్షించు, నాకు తీర్పు తీర్చు, నేను ఈ విధంగా ఉన్నాను. తన ప్రవర్తన గురించి తనే సాక్ష్యం చెప్తున్నాడు. అది కూడా ఎవరికి, దేవునికి ధైర్యంగా. वो भी किसके सामने बताता है, परमेश्वर के सामने हिम्मत से बताता है. एक तो दुष्टों की संगति से मैं बिल्कुल दूर रहता हूँ, దుష్టుల లాంటి ప్రవర్తన నాకు లేదు. అలాగే 6 నుంచి 8 వరకు చూస్తే, ఆయనని ఎలా ఆరాధించాలని ఇష్టపడుతున్నాడో ఆ యొక్క ఇష్టాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ దృఢ సంకల్పాన్ని దేవుని ఎదుట ఉంచుతున్నాడు. वो परमेश्वर के किस प्रकार का आराधना करना चाहता है, उसका निश्चय, दृढ़ निश्चय को लेकर यहाँ पे बताता है कि मैं क्या कहता है, क्योंकि परमेश्वर का सम्मुख जाने वाला कैसा होना चाहिए, खरा होना चाहिए. దేవుని దగ్గరికి వెళ్ళేవాడు ఎలా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. కాబట్టి నేను నిర్దోషిని, నా చేతులు కడుక్కుంటున్నాను. मैं आपकी वेदी की ओर చారో ఓరు గుమా ఫిరా కరుంగా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, నీకు అక్కడనే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా, నీ కార్యాలను నేను వివరిస్తా, నీవు యెహోవా నీవు నివాస మందిరమును, నీ తేజోమహిమను నిలు స్థలాన్ని నేను ప్రేమిస్తా. यानी कि दाऊद को किस पर प्रेम है, परमेश्वर जहाँ वास करता है उस जगह को लेके प्रेम है.
ఎక్కడ దేవుడు నివసిస్తాడు ఆ స్థలాన్ని గురించి దావీదుకు ప్రేమ కలిగినట్లుగా చెప్తున్నాడు. దావీదు ఆ స్థలాన్ని ప్రేమిస్తున్నట్లుగా చెప్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనకి ఆరాధన, దేవుని ఆరాధించాలన్న ఆ దృఢ సంకల్పాన్ని, అంటే दुष्टों से जितना दूर रहता है ना उतना निकट परमेश्वर से रहता हूँ, परमेश्वर के साथ रहता हूँ, ये बताना चाहता है. మనం ఏం చేస్తాము, దుష్టులకు దూరంగా ఉండాలి, దుష్ట కార్యాలకు దూరంగా ఉండాలి అన్నది ప్రతిదీ అంగీకరించవచ్చు. కానీ దేవునికి చాలా సన్నిహితంగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన ఆరాధన చేసే స్థితిలో ఉండాలి, ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వాలి, అది మాత్రం ఇవ్వం. దుష్టంకు దూర रहते हैं. भजन कीर्तन ग्रंथ 34 కూడా అంటాడు, भजन संगीता 34 में भी कहता है बुराई को छोड़ो भलाई को अपनाओ और भलाई को पीछे करो करके बोलता है. కీడును విడిచిపెట్టాలంట, మేలును అనగా సమాధానాన్ని వెదకి వెంటాడాలి అంట. यानी कि बुराई को तो हम छोड़ देते हैं, दुष्टों को संगति को छोड़ देते हैं, मगर परमेश्वर की संगति में जुड़ के रहना हमसे नहीं हो पाता. దేవునితో కలిసి ఉండటం అనేది మనకు చాలా బాధాకరంగా ఉంటుంది. तो दाऊद यही बताता है, जितना मैं दुष्टों को घृणा करके उनसे दूर रहता हूँ ना, ఎంతగా నేను దుష్టులకు దూరంగా ఉంటున్నానో, నీ స్థలములో నీ సన్నిధిలో ఎక్కడ నీ మహిమ నివసిస్తుందో, అంటే నీతో నీ ఉండే నీ నివాస స్థలములో నీతో ఉండాలని అంతకంటే ఎక్కువగా ఆశ కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. उससे बढ़कर मैं तुमसे लगाव रखा हूँ, यानी कि दुष्टों से तो दूर हूँ, उसने ज़्यादा अधिक तुमसे प्रेम करता हूँ. ज़्यादा अधिक प्रेम करना कैसे पता चलता है हमको, మనం దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామని ఎలా చెప్తుంది తెలుస్తుంది మనకి, మనం దేవుని సన్నిధికి రావటాన్ని బట్టి. हम परमेश्वर का सम्मुख में आने को लेकर, हम परमेश्वर का सम्मुख कब आते हैं, हर दिन शाम को 7 बजे లైవ్ में आते हैं. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి లైవ్ ద్వారా వాక్యమే దేవుడు కదా, వచన హి పరమేశ్వరే, ఈ పరమేశ్వర్ का सम्मुख है, ఇది దేవుని నివాస స్థలం. అలాగే మనం ఎక్కడ కలుసుకుంటాం, ఆదివారం ఆరాధన దినం, इतवार को आराधना के दिन कलिश्य में मिलते हैं. मिलते कि नहीं मिलते, मिलना चाहिए. हम बतेरी भक्ति कर सकते हैं, मगर परमेश्वर का जो समय है परमेश्वर को देना है. कहता है कि जहाँ तू निवास करता ना उस जगह से मैं प्रेम रखता हूँ. अंका अंतकंटे इंका मिंचनी ఏమిటి, इससे बढ़कर और क्या होना चाहिए, परमेश्वर के संगति यानी कि ప్రార్థన में समय बिताना. దేవుని సన్నిధిలో గడపటం అంటే ప్రార్థనలో ఎక్కువ సమయం గడపటం. మనం ప్రార్థన కళ్ళు మూసుకుంటే వ్యక్తిగత ప్రార్థనలో తెరిసేదాకా తొందరపడతా ఉంటాం, ఎప్పుడైపోద్దా అని. हम प्रार्थना के लिए आंख बंद कर देते हैं, इसी को परमेश्वर का सम्मुख बताते हैं, और जल्दी आंख खोलने का वो तावल में रहते, कब खोले आंख, कब खोले, खुल मिला के खत्म. कैसे प्रार्थना हमारी होती है, हाँ आपको पता है ना, ओके ढंग से पेपर को जांचेंगे नहीं तो कई बार कई विषय छूट जाता है, राइट रांग हो जाता है, रांग राइट हो जाता है. మన పేపర్ దిద్దాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడకుండా టక్ 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 కొట్టుకుపోయామనుకో, ఇష్టం వచ్చి నేను వేసుకుని ఆ తప్పు ఒప్పు తప్పు అవుతూ ఉంటే పాపం ఇతరుల ఇబ్బందులు పడిపోతారు. దూసరా ఖతర में पड़ जाएगा, यहाँ तो दूसरा नहीं, हम खुद ఖతర में पड़ जाएंगे. ఇక్కడ ఇతరులు కాదు, మనమే ఖతరాలో పడిపోతాం. దేవుని సన్నిధిలో సమయం, परमेश्वर का सम्मुख प्रार्थना में समय बिताना, वो उनका निवास स्थान है. वो हम जहाँ प्रार्थना बोल के घुटना टेकते, वो परमेश्वर हमारे साथ है, हमारी प्रार्थना को सुनने के लिए. बाकी मंदिर में इतवार को जाना, देखो बड़े बुजुर्ग चल नहीं पाते हमारे कलिसिया के एंड्रोजगन सिस्टर्स, उनको देख के हमको शर्मिंदा होनी चाहिए. एंड्रोजन सिस्टर्లు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎలాంటి వాతావరణం అయినా సరే, किसी प्रकार का मौसम क्यों ना हो, उनको जरूर आना ही है. भले ही कि वहाँ पे लाल समुद्र में बह के भी जाए, कोई परवाह नहीं. అక్కడ ఎర్ర సముద్రం లాంటిది ఉంది మనకి, అయినా కొట్టుపోయినా పర్వాలేదు అని వాళ్ళు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. क्यों, ये एक आशा होना चाहिए प्रभु का सम्मुख. दाऊद कितनी बार अपने भजन में के लिखा नहीं होगा, मैं हमेशा यहोवा का धाम में रहना चाहता हूँ, నేను ఎప్పుడు యెహోవా నివసించే స్థలంలో చిరకాలం యెహోవా మందిరంలో నివసించగోరుతున్నాను, సియోను తట్టు చూస్తున్నాను, అక్కడి నుండి ఆశీర్వాదాలు వస్తాయి. నేను అక్కడ గడపటం నాకు ఒక దినం కంటే 1000 దినాల మించి శ్రేష్టమైనది, ఒక్క రోజు గడపటం. అనేక మార్లు దావీదు చెప్తున్నాడు. दाऊद कहता है कि मैं हमेशा यहोवा का धाम में रहना चाहता हूँ, सियोन से मैं और मैं देखता हूँ, वहाँ से मेरे को आशीष मिलेगा. वहाँ पे परमेश्वर के सम्मुख एक दिन बिताना हजारों वर्षों से बढ़कर आशीष है. कितनी बातें वो कहता देखिएगा. तो ये है बिना संदेह का भरोसा रखना प्रभु में. సందేహించకుండా దేవుని మీద నమ్మకం ఉంచడం అంటే అదే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా నివాస స్థలమును కోరుకుంటున్నానంటే మనం వెళ్తాం ఒక రోజు, తప్పకుండా కాదంటలేదు. हम तो एक दिन जाएंगे जरूर प्रभु का राज्य में, उसी के लिए यत्न है. तो यहाँ रहते हुए हम उस समय की लालच हमारे अंदर होना है. ఆ దేవుడు కలిసే సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఎప్పుడు కలుస్తాడు ఆయనతో మనతో మాట్లాడడానికి, वो कब मिलेगा हमसे बात करने के लिए. प्रार्थना सभा के दौरान, लाइव के दौरान,
हम जब प्रार्थना के लिए बैठते उस दौरान, हम बाइबल पढ़ने के लिए बैठते उस दौरान, हम आराधना के लिए बैठते उस दौरान, तो ये आशा हमारी अंदर होना चाहिए, तभी तो हमारी अंदर हमारे జిందగీ में ఆశీర్వాద आएगा. మనలో ఈ కోరిక ఉండాలి, ఆయనతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, ఆయన నేను ఎప్పుడు చూడాలా, ఆయనతో ఎప్పుడు కలవాలా, ఎప్పుడుతో ఆయనతో సమయాన్ని గడపాలా, परमेश्वर से ये विचार हमारे अंदर होना चाहिए. हम बाकी हम बहुत बहुत शैतान हमको इस प्रकार भ्रम में रखता है. शैतानुడు మనల్ని ఎట్లా మోసం చేస్తున్నాడంటే, నువ్వేం చేస్తున్నా నీ మనసులో దేవుడు ఉన్నాడుగా చాలు అంటాడు. तू कुछ भी करो तेरे मन में तो परमेश्वर है ना, बस बहुत है बोले. मन परमेश्वर के, आंख किसी को दे दिया, मन परमेश्वर की है, आंख किसी को दे दिया, हाथ किसी को, हाथ चोरी करने के लिए, आंख जो नहीं देखना चाहिए वो देखने के लिए, उंगलियां जो नहीं खेलना चाहिए वो खेलने के लिए, पैर जहाँ नहीं जाना चाहिए वहां जाने के लिए, सभी चीजों को हम इस्तेमाल करते हैं. నా హృదయం దేవుడికి ఇచ్చాను కానీ నా కళ్ళేమో చూడరాని దృశ్యాలు చూడటానికి, నా నోరు అనరాని మాటలు అనటానికి, నా చెవులు వినగొండ మాటలు వినటానికి, నా చేతులు చేయరాని కార్యాలు చేయడానికి, అలా ఉంటుందా? क्या इस तरह होगा? इसलिए दाऊद अपनी प्रार्थना में कितनी सावधानी से बोलता है पता है. दाऊद తన ప్రార్థనలను చక్కగా చెబుతాడు తెలుసా. నాలుగుతో నిబంధన చేసుకున్నాను అంటాడు, పేదాలతో నిబంధన చేసుకున్నాను, కళ్ళతో నిబంధన చేసుకున్నాను అంటాడు. वो कहता मैं अपनी जीभ से वाचा बांधा हूं, ऐसे बातें नहीं बोलूंगा, मैंने अपनी आंखों से वाचा बांधा, ऐसे चीजें नहीं देखूंगा. तो तभी मिलेगा परमेश्वर से आशीर्वाद. మనం కేవలం దేవుని మీద నమ్మకం ఉంచాం, మాకు ఆశీర్వాదాలు రావట్లేదు అంటే ముందు యథార్థమైన ప్రవర్తన, దేవుని పొందు నాకు శ్రేయస్కరము, దేవునితో గడపటం నాకు ఆశీర్వాదము, నేను ఇదిగో ఈ రీతిగా దుష్ట విషయాలకు దూరంగా ఉండాలి, ఇవన్నీ లేకుండా ఆశీర్వాదాలు రావాలంటే ఎట్ట వస్తాయి? मुझे परमेश्वर के साथ समय बिताना है, दुष्टों की संगति से दूर रहना है. परमेश्वर की संगति में मतलब प्रार्थना में और बाइबल पढ़ने में और प्रभु के सम्मुख जाने में हर प्रकार की, यानी कि एक से हम प्रेम करते तो उनसे मिलने की तमन्ना बड़ी लगी रहती है हम हमारे हृदय में, है कि नहीं? మనం ఎవరినన్నా ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు కలవాలా, ఎప్పుడెప్పుడు చూడాలన్నా ఆరాటం ఉంటుంది కదా. మరి అందరికంటే ఎక్కువ ప్రేమించకమనిగా దేవుడు చెప్తుంటాను. परमेश्वर क्या कहता है? सबसे बढ़कर मुझसे प्रेम करो बोल रहे ना, तो इतने ज्यादा प्रेम कर रहे तो उनसे मिलने की तमन्ना हमारे अंदर क्यों नहीं है? ఆయనతో కలిసి జీవించాలి, లేక ఆయన వాక్యం వినాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన మాటలు వినాలి అనే ఆతృత ఎందుకు లేదు మరి మనకి? इसलिए दाऊद जिस प्रकार अपनी हृदय की इन अंगों को సమెట్నే की बातें करता है ना, ఈ యొక్క శరీరంలో సంబంధించిన అవయవాల గురించి వాటిని కంట్రోల్ పెట్టుకునే మాటలు మాట్లాడతాడు కదా, అలాగే మనం కూడా వీటన్నిటిని కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. అప్పుడే మనకు ధైర్యం వస్తుంది నా హృదయాన్ని పరిశీలించు అని చెప్పగలగటానికి. अगर इन चीज़ों का हम कंट्रोल में रखेगा तो तभी हम हिम्मत कर पाएंगे, प्रभु तू मेरी अंदरूनी आत्मा को भी जांचो मैं कैसा हूँ. तो इस प्रकार की प्रार्थना की आवश्यकता है और परमेश्वर का निवास स्थान में रहने की आशा की आवश्यकता भी इसी प्रकार होनी चाहिए. దేవుడు నివసించే ఆ తేజోమహిమ గురించిన స్థలాన్ని ప్రేమించటం, అలాంటి ఆ సన్నిధి కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఇకపోతే 9 నుండి 11 వచనాలకు చూస్తే परमेश्वर की 9 से लेकर 11 तक देखिएगा तो పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతులకుతో నా జీవితమును చేర్చకము, నా జీవమును చేర్చకము, వారి చేతిలో దుష్కార్యములు కలవు, నా వారి కుడి చేయ లంచముతో నిండి ఉన్నది, నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణించుము. कहते पापियों के संग मुझे मेरे प्राण को नहीं जोतो और न हत्यारों के संग मेरे जीवन को नहीं जोतो, और मेरी उनकी हाथ तो में दुष्कारी है और उनकी दाहिनी हाथ घूस से भरा हुआ है, और मैं खराई से चलता हूँ और मुझे छुड़ा और मुझ पर तरस दिखा. तो क्या होता है यहाँ पे? परमेश्वर से तरस, खराई से रहते वक्त बिना संदेह का प्रार्थना करते हुए और पापों का पश्चाताप करते हुए, दुष्टों से दूर रहते हुए, परमेश्वर के साथ इस प्रकार के लगाव की आशा जो 6 से लेकर 8 तक का इतनी आशा रखने का बावजूद भी परमेश्वर की तरस के लिए विनती कर रहे, लड़ रहे नहीं. मुझे क्यों नहीं तरस खाएगा मुझ पर, मैं इस प्रकार हूं, तो ऐसा नहीं लड़ रहे. यहाँ पे दाऊद को देखिएगा, ఇక్కడ దావీదును చూడండి. దావీదు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉండి సందేహం లేని నమ్మిక ఉంచి తన ప్రవర్తన ఎలాంటిదో, దుష్టుల విషయంలో ఎలా ఉంటున్నాడో తెలియపరుస్తూ, దేవుని విషయంలో ఎలాంటి ఆసక్తి ఉంది, ఎలాంటి ఆరాధించే లక్షణం కలిగి ఉంది తెలియపరుస్తూ, నా హృదయాంతరంగాల్ని పరీక్షించు అని ధైర్యంతో మాట్లాడుతూ, ఎంత ఉండి కూడా ఆ కరుణ కోసం, ఆ కృప కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేసుకున్నాడు, ఎంత తగ్గించుకొని. इतना कुछ होते हुए भी वो उस परमेश्वर की तरस पाने के लिए अपने आप को कम करके प्रार्थना कर रहे.
यानी कि इससे हमें पता चलता है दाऊद ढींग बिल्कुल भी नहीं मारता. దీంతో మనకు చెబుతుంది తెలియ అర్థమవుతుంది అంటే దావీదు ఎక్కడ కూడా గర్వంగా మాట్లాడినట్టు మనకి కనిపించటం లేదు. तो देखो इतना कुछ होने के बावजूद भी परमेश्वर के ओर तरस खा. और भी कई जगह लिखता है जैसा दास अपने मालिक के हाथ के ओर ताकता ना, मैं इस प्रकार आपकी मदद के लिए मैं आपकी ओर ताक रहा हूँ. ఇంకా చాలా కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, యజమాని తేటి చట్టు దాసుడు చూసినట్లుగా ఇదిగో నేను నీ చట్టు కనిపెట్టుకొనుచున్నాను. यानी कि इतनी अच्छे रवैया दाऊद के पास होने के बावजूद भी ఇంత మంచి ప్రవర్తన దేవునికి ఇష్టానుసారమైనది దావీదు దగ్గర ఉన్న తర్వాత కూడా నువ్వు నాకు ఎందుకు చేయవంట అంటల్లా, నన్ను కరుణించు. ఇంకా దీనుడే దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. और भी दीन होके परमेश्वर से विनती करते हैं. మనం చిన్న భక్తి చేస్తాం, हम तो थोड़ा सा भक्ति रखते हैं, కొన్ని కార్యాలు చేస్తాం దేవునికి సంబంధించి, कुछ कार्य करते परमेश्वर से जुड़े हुए, कुछ ఆజ్ఞలను को పాలన करते हैं, కొన్ని ఆజ్ఞలను పాటిస్తాం. అందుకే అనుకుంటాము మనం యోగ్యులం కదా. మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది, హిజ్కియా చూడండి, ప్రాణం పోయే సమయంలో ఆయన దేవుడి కోసం చేసినవన్నీ గుర్తు చేయగానే ఆయనకి ఆయుష్ పొడిగించింది కాబట్టి నేను చేసినవన్నీ గుర్తు చేసేసుకుంటాను, దేవుడు నాకు ఇచ్చేస్తాడు అని అనుకుంటాం మనం. हम क्या करते हैं, हिजकिया को देखो, उसके अंतिम घड़ी जब आप पहुंची तो उसने रोया, जो जो कार्य किया उसे लेकर प्रार्थना किया तो उसकी आयु बढ़ गया. तो मैंने जो जो किया वो देख के परमेश्वर मेरे लिए भला करेगा. हाँ वो करेगा, वो करने का कर सकता है, అది మంచి విషయమే, మనా नहीं कर रहे, वो अच्छी बात है, కాదంటలేదు. కానీ పరమేశ్వర్ క సమ్ముకు పరమేశ్వర్ క వచన క్యా బోల్తా హై, దేవుని వాక్యం ఏమంటుందంటే దీనుల్ని ఏం చేస్తాడంట, గర్విష్ఠులనేమో దూరంగా చూస్తాడంట, దీనుల్ని ఏమని చేస్తాడు ఆయన, కరుణిస్తాడు, దగ్గరకు చేర్చుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడు. घमंडियों को वो दूर से देखता है और जो दीन मन होता है ना उनको वो स्वीकारता है, उनकी जरूरतों को वो पूरा करता है. इसलिए दाऊद इतना अपनी प्रवर्तन चाल चलन को लेकर एक मोहर लगाने वाली जिंदगी है. एक बात बोलता है, फिर भी मुझ पर तरस खाओ, मुझे छुड़ाओ, ఇంకా నన్ను విడిపించు, నన్ను విమోచించు, और भी मुझे छुड़ाओ करके प्रार्थना कर रहे, ఇంకా నన్ను విడిపించు కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. तो हमने देखा पहले वचन में మనం చూసే మొదటి వచనంలో నిజాయితీని వెల్లడిపరుస్తున్న తన నమ్మకం దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని బట్టి परमेश्वर के प्रति जो भरोसा था उसे लेकर अपने खराई को वो बताता है. दूसरे वचन में कहता है कि मुझे जांचो और उसी से हमें पता चल रहा वो कितना खरा होगा. నన్ను పరీక్షించు అంటున్నాడు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతడు ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడు అని, ఎంత ఖచ్చితంగా నన్ను పరీక్షించు అని సవాల్ చేసినట్టుగా అనగలుగుతున్నాడు అంటే. और तीसरा बात हम देखते हैं 4 और 5 మూడవ విషయం చూస్తున్నాం 4-5 వచనాల్లో మోసకారులతోనూ దుష్టకారులతోనూ తను దూరంగా ఉంటున్నట్టుగా తెలియపరుస్తున్నాడు. దుష్ట ఆలోచన కలిగిన మనుషులతో నేను దూరంగా ఉంటున్నాను, వాళ్ళతో సహకరించడం లేదు, సమ్మతించడం లేదు. ఎందుకంటే రోమపత్రికలో రాసి ఉంది కదా, क्योंकि रोमियों की पत्री में लिखा हुआ ना, दुष्टों के कार्यों के अनुसार ना भी करे उनको सहमत होना भी उन्हीं की बराबर का पाप का सहभागी है. దుష్టుల లాంటి కార్యాలు మనకు చేయకపోయినా అలాంటి వారితో సమ్మతించినా కానీ అందులో మనం కూడా పాలిభాగస్తులు అన్నట్లుగా పత్రికలు తెలియపరుస్తున్నాయి. और हम देखते हैं 6 से लेकर 8 तक वो किस प्रकार की आराधना परमेश्वर को करने के लिए దృఢ నిశ్చయ कर रखा है. ఎలాంటి ఆరాధన చేయాలని దావీదు దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉన్నాడు. 6-8 నుంచి చూస్తాము. అలాగే 9 నుండి 11 వరకు చూస్తే 9 से लेकर 11 तक देने से इतनी अच्छाइयाँ होने के बाद भी परमेश्वर के तरस के लिए वो इंतजार कर रहे, पुकार रहे. ఇంత మంచి సాక్షార్థమైన పరిశుద్ధమైన జీవితం, దేవుణ్ణే నన్ను పరీక్షించు అని చెప్పగలిగే జీవితం తన దగ్గర ఉండి కూడా ఇంకా కరుణ కోసం కనిపెట్టుకుంటున్నాడు. परमेश्वर से कहता है मुझे पर को जांचो करके बोलता है, मगर उसकी जिंदगी इतनी खराई है, उसका एक अद्भुत गवाही के साथ यहाँ लिखा है, उसके बावजूद बोलता है मुझ पर तरस खाओ, यानी कि अपने आप को कम करने की आवश्यकता है. इस प्रकार की प्रार्थना हर एक को आवश्यकता है. इलांటి ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా చేయాల్సి ఉంది. हमें अपनी अच्छाई को लेकर घमंड नहीं करना, हमें और बहुत कुछ सीखना है परमेश्वर के बारे में. మనలో ఉన్న మంచితనాలు బట్టి మనం గర్వించాలని కాదు, ఇంకా మనం ఎంతగానో నేర్చుకోవాల్సి ఉంది దేవుని దగ్గర. और भी बहुत कुछ सीखना है. आखिरी में 12 वचन में कहता है, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. यहाँ पे क्या कहता है कि ఇక్కడ ఏమంటున్నాడంటే తనకు తానుగాక దేవునికే సంతోషం కలిగించాలన్న ఆశ తన నిజాయితీకి ఉన్న పునాది అని మనం చెప్పాలి. यहाँ पे क्या कहता है, अपने विषय में नहीं, वो क्या बोलता है, समाजमुलो यानी कि समाज में मैं यहोवा का यानी कि लोगों के बीच में मैं यहोवा का स्तुति करूँगा.
ఇతరుల మధ్య నేను సాక్షార్థంగా ఉంటాను, దేవుని స్తుతించేవాడిగా ఉంటాను. ఎనికి తనకు సంతోషం కలిగించే విధంగా కాకుండా దేవునికి సంతోషం కలిగించే విధంగా. यानी परमेश्वर को क्या अच्छा लगता है, భజన్ 103 में क्या लिखा है, 103వ కీర్తనలో ఏం రాయబడి ఉంది, स्तुति చేయుట యథార్థవంతులకి శ్రేయస్కరము అని लिखा गया. परमेश्वर की स्तुति करना खरे लोगों को शोभा देता है. यानी कि हम हमेशा परमेश्वर की स्तुति करने वाले बनना चाहिए. అనగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవుని స్తుతించటం అనేది మనకు ముందు ఫస్ట్ చెప్పాలంటే మన నిజాయితీకి నాంది, మనం నిజాయితీ పరులు అవటానికి నాంది. हम परमेश्वर का स्तुति करने वाला बनना ही, स्तुति करना ही हम धर्मी होने की शुरुआत है, खरे होने की शुरुआत है. क्योंकि परमेश्वर की स्तुति करने में परमेश्वर क्या है, क्या क्या कर सकता है, क्या क्या किया है, ये सारी बातें आ जाता है. దేవుని స్తుతించే విషయంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఏం చేయగలడు, ఏమేం చేశాడు, ఇవన్నీ మనకి తెలియపరచబడతాయి. అవన్నీ కలిగిన ఏ स्तुति, उस सब बातों को स्मरण करने वाली बात ही स्तुति है. उसके अलावा केवल मुंह से स्तुति बोलना स्तुति नहीं है, केवल నోటితో స్తుతించటము स्तुति కాదు. तो इसलिए वो बोलता है आकर के हम क्या सीखना इन बातों के द्वारा. అంతంలో మనం ఏమి నేర్చుకోవాలంటే, క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి వ్యక్తి కూడా ఇదిగో ఈ కీర్తన 26వ కీర్తన దావీదు ఎలా రాశాడో ఈ విధంగా ఉండాల్సి ఉంది. जो कोई अपने आप को मसीह बोलता है ना, वो हर एक मसीह जैसे ये दाऊद ने लिखा है ना 26वें अध्याय, इस प्रकार की होनी चाहिए. इन बातों को बार बार पढ़े, स्मरण करे, ध्यान करे. इसके द्वारा परमेश्वर आपसे और कुछ नया बातें करेगा. దీని ద్వారా దేవుడు మీతో ఇంకొంచెం కొత్త విధానంగా మీతో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆయన మాటలు ఎట్లాంటివి, జీవ వృక్షం లాంటివి, జీవ జలం ఊటవు. उनकी बातें किस प्रकार की है, जीवन की वृक्ष है और जीवन जल का सोता है. जितना निकालोगे उतना मीठा और उतना सोता निकलता जाएगा. ఎంత మీరు చేదుకోగలిగితే అంతగా తీపి నీరు, అంతగా ఊట అనేది ఇంకా ఉబుకుతూనే ఉంటుంది. इसलिए आप पढ़िए और ये दाऊद की तरह हिम्मत की प्रार्थना करिए और इसकी तरह आशीष का कारण बनिए औरों के लिए. जैसे दाऊद के द्वारा हम आज सीख पा रहे, आपके द्वारा बहुत सारे लोग सीखने पाए. ఎలా మనం దీన్ని మీరు చదవండి, ఎలా దావీదు మనకు ఒక సాదృశ్యంగా ఉన్నాడు, అలా మనం ఇతరులకి సాదృశ్యంగా ఉండగలిగే భక్తి జీవితాన్ని జీవిద్దాం. ఈ छोटे से वचन प्रभु आशीर्वाद करे. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. आइए हम प्रार्थना करेंगे. రెండు తలలో ఉంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్త परमेश्वर, आपके पवित्र नाम को धन्यवाद करते हैं. సర్వసృష్టికర్తమైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దావీదు అనగానే మాకు ఆయన చేసిన పాపం ఒక్కటి కళ్ళ ముందుకు ఎదురవుతుంది, కానీ ఆయనలో ఉన్న పశ్చాత్తాము, ఆయనలో ఉన్న యథార్థత, ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనకున్న ఆ పట్టుదల ప్రభాన తండ్రి, ఆయన తన అవయవాలతో చేసుకున్న వాగ్దానము, తను నిన్ను ఆరాధించే విధానము, నిన్ను స్తుతించే విధానము ఎంత గొప్పగా ఉన్నదో ప్రభా మాకు నేర్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం प्रभु. दाऊद बोलते ही हमें एकदम नजर आता है उसका बहुत बड़ा गुनाह, मगर उसने किस प्रकार की पश्चाताप की प्रार्थना किया, वो कैसा प्रभु अपने आप को खरा आपके सामने साबित किया, वो कैसा धर्मीय करके बताता है, उसने किस पर तुम पर भरोसा किया है, वो कैसा हिम्मत से बोलता है मेरे अंदरूनी आत्मा को भी जांचो, मेरे हृदय को भी जांचो करके बोलता है. क्योंकि वो किस प्रकार का चाल चलन रखा है वो भी आपके सामने रखा परमेश्वर, और किस प्रकार की आराधना वो चाहता है, कैसे दृढ़ निश्चय किया तेरी आराधना करने के लिए, और समाज में कैसे गवाही बन के रहना चाहता है. ओ प्रभु, इन सारी बातों के द्वारा प्रभु जी हमने सीखा. इतना कुछ होने का बावजूद भी तेरी तरस के लिए वो प्रार्थना करता है. प्रभु जी धन्यवाद. ఇన్ని మంచి లక్షణాల నుండి కూడా ప్రభా ఇంకా మీ కృపను పొందుకోవాలని కరుణించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. प्रभु నీకు వందనాలు प्रभु. इस प्रकार का जिंदगी हमारी होने पाए प्रभु जी. ఇలాంటి జీవితం మాకును కలగాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు ఉండే ఆ స్థలములో అయ్యా మేము కూడా ఉండాలి అంటే ప్రభా ఇదిగో దావీదు లాంటి ఇలాంటి పశ్చాత్తాపము, ఇంట్లో ధైర్యము, యథార్థతతో కూడిన ప్రార్థన మాకును అవసరమైనది ప్రభా. प्रभु आप जहाँ वास करते उस स्थान में हमें रहने के लिए दाऊद की बराबर प्रभु जी हमारे अंदर भी इस प्रकार की पश्चाताप की प्रार्थना, अपने आप को काम करने की प्रार्थना, खराई की प्रार्थना, मुझे जान से फर्क नहीं होकर के बोलने वाली प्रार्थना की आवश्यकता है प्रभु जी. उसी आत्मा से हमारी पूरा कलिशा को भर दीजिए प्रभु जी. ये वचन के द्वारा दाऊद हमारे सामने जैसा गवाही बना, हम दूसरों के लिए गवाही बन सके. ఈ వాక్యాన్ని బట్టి దావీదు మా మధ్య ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో మేము ఇతరులకు అలాంటి సాక్షార్థంగా ఉన్నట్లుగా సహాయం చేయమని, ప్రकार की सम्मान आपको होने के लिए प्रति विधమైన ఘనత మీకే కలగాలని ఈ छोटी से प्रार्थना के नाम से मांगते हैं. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.